నోటిఫికేషన్స్ ఇవాళ నోటిఫికేషన్ రాబోతున్నది. నామినేషన్ కూడా వేయడం స్టార్ట్ అవుతున్నది 10:30 నుంచి. సో ఎట్లా మరి ఏం చేయాలి ఇప్పుడు లీడర్లు? మరి మేము వేయాలన్నా వద్దా, ఏం జరుగుతుందని, ఇటు అవుతుందా అటు అవుతుందని అడుగుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, సుప్రీంకోర్టు పోయేదాకానైతే ఇది తేలదు, అది అక్కడ ఏమున్నా ఆడ తేలాల్సింది, ఇటు అవుతుందా అటు అవుతుంది అన్నది. ఇప్పుడు నామినేషన్ వేయాలన్నా వద్దా? 21st ఫేజ్కి ఏమో 20 ఎప్పుడు లాస్ట్ డేటు? ఫస్ట్ ఫేజ్ లాస్ట్ డేట్ వచ్చి 11వ తేదీ వరకు కొనసాగే ప్రక్రియలో 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం. అంటే ఎల్లుండికి నామినేషన్స్ క్లోజ్ అవుతాయి. మరి ఇప్పుడు ఎట్లా ఈ నామినేషన్లు వేయాలన్నా వద్దా, ఏం చేయాలి? వేయాలి. ఆ ప్రక్రియ జరగాల్సిందే. ప్రజాస్వామ్య ప్రక్రియ. ఆ కోర్టులు ఎట్లా డిసైడ్ చేస్తాయి ఏందనేది, కోర్టులో మాత్రం ఇది నిలుస్తుందని అయితే లేదు. కానీ ఈ లోపల అయ్యేటోడు అయితే అవుతాడు కదా. గవర్నమెంట్ జుడిషియరీని కూడా ఎట్లా మేనేజ్ చేయాలో ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీ వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ ఆర్గ్యుమెంట్లు చేపిస్తున్నారు. అభిషేక్ సాంఘ్విని ఎన్ని లక్షల పైసలు ఇస్తారో, కోట్లు ఇస్తారో తెలియదు. తీసుకొచ్చి ఇవన్నీ చేసే వాళ్ళు కొట్లాడి దాన్ని ప్రాసెస్ ప్రకారంగా 9th షెడ్యూల్లో పెట్టించేది ఉంటే వేరే తిరుగుంటుండే. నామినేషన్స్ వేయాల్సిందే. కానీ నేనేంటంటే, నేను నిలబడే నాయకులకు అందరికీ ప్రజలకు కూడా చెప్తాను, నాయకులు మాత్రం మీరు పైసలు ఖర్చు పెట్టుకుని ఆగం కాకండి. ఇవి నా దృష్టిలో నిలబడే ఎలక్షన్స్ కావు. అది కానూన్ ప్రకారంగా జరుగుతలేదు కనుక మీరు అనవసరంగా పెట్టి ఉన్నాయని అమ్ముకొని చేసి తాయిపిచ్చి తినిపించి చేసి అటు అయితే ఉన్నది పోతాయి, ఉంచుకునేది పోతుంది. దాని తర్వాత అసలే అప్పులు చేస్తారు, తర్వాత మళ్ళీ అప్పులు చేస్తారు. మళ్ళీ రిజర్వేషన్ మారితే నీ ప్లేస్ ఉంటుందా ఉండదా కూడా తెలియదు. మళ్ళీ అది ఉండదు, నాకు తెలియదు. అది ఎస్సీ కావచ్చు, ఎస్సీ అయ్యేది జనరల్ కావచ్చు, మహిళ అయ్యేది పురుషులు కావచ్చు, అది ఎట్టన్నా కావచ్చు. ఇప్పుడు క్లియర్ కట్ గా ఏంటంటే, నేనేంటంటే ఇప్పుడు పండుగల పూట వస్తే మన పంట వండిన తర్వాత కట్టమైసమ్మ కాడ కోడిపిల్లని కోసం కదా. ఇప్పుడు మన రాజకీయ నాయకులు అంటే ఈ గ్రామాలలో నిలబడేటువంటి వాళ్ళందరూ కూడా అట్లా బలియబడుతున్నారు, ఆర్థిక రూపంగా బలియబడుతున్నారు. ఊరుకు 5 మందో 6 మందో 10 మందో ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, సర్పంచ్ల రూపంలో వాళ్ళందరూ కటింగ్ అయిపోతున్నారు. ఏంది ఆర్థికంగా కథమవుతున్నారు. సో అట్లా మీరు బలిగాకండి నాయన, దయచేసి మీరు పైసలు పెట్టకండి. అందరు ఒక దగ్గర వచ్చి కూర్చొని మేమేం పైసలు పెట్టాం రా నాయన, మీరు ఓన్కొని ఓటేసుకోండి అని చెప్పండి. ఇప్పుడు పనిచేసి ఆయన ఓట్లేస్తారు జనాలు. ఆ లైన్ లో పోతే బెటర్ ఏమో. కానీ అప్పుల పాలు మాత్రం దయచేసి కాకండి. చాలా మంది నామినేషన్లు కూడా ర్యాలీలు, హంగామా, ఆ రోజు దావతులు ఇవన్నీ పెట్టుకోకుర్రి. ఇక ఏం పెట్టకుర్రి. డప్పు కొట్టేటోని కాడికెళ్ళి స్టార్ట్ అవుతారు కదా. ఇప్పుడు నువ్వు పొద్దున్న లేస్తే ఏం లేదు, ఇవన్నీ ఏంది తాగుడు బుక్కుడు తందనానా తెలంగాణ పని నందనానా లెక్క అయిపోతుంది. మీ కుటుంబాలు మీ వాళ్ళందరూ ఆగమవుతారు. ఆ ఓట్లకు పైసలు ఇవ్వకుర్రి, పైసలు కూడా ఖర్చు పెట్టుకోకుర్రి. మీ నాయకులు మస్తుగా చెప్తారు, నువ్వు పైసలు లేకుంటే గెలవరు, నువ్వు ఖర్చు పెట్టుకో అని. కానీ అప్పుల పాలు మాత్రం కాకండి. చాలా 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 దయనీయమైన పరిస్థితున్నది. తెల్లంగిలేసి కదర్ బట్టలేసి బయట తిరుగుతున్న సర్పంచ్ల పరిస్థితి, ఊపరిసే పరేషాని, ఊపరిసే షేర్వాని, అందరిసే పరేషాని లెక్కున్నది వాళ్ళ బతుకుల కథ. సో అట్లా కాకండి. ఇవన్నీ ఉట్టే. ఇంకోటి ఈవెన్ నువ్వు వచ్చి ఆడ కూర్చున్నా కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పేద లొటపీస్ పదవి ఏం పవర్ అనేది. సర్పంచ్ల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. కానీ ఏదో పోతే ఉన్న కూడా ఉక్కినట్టు అవుతుంది, ఉన్న లుంగి కథం కలాస్ అయిపోతుంది. అట్లా కాకుండా నిజాయితీగా మీరు పైసలు ఖర్చు పెట్టకుండా చేయండి. ఈ ఎలక్షన్స్ మాత్రం నిలబడతాయని అయితే, ఒకవేళ ఇదే పరిస్థితి కనుక పోతే నిలబడతాయని అనుకుంటున్నాం. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మేము 42%తో అయితేనే ఎలక్షన్స్ కు పోతాం అంటున్నారు కదా. వాళ్ళు అంటున్నారు. రేపు ఇక్కడ కాకుండా సుప్రీంకోర్టు పోయినాక కొట్టుడు పోతుంది. కొట్టుడు పోయిన తర్వాత వాళ్ళు 42%తో పోవాలంటే మళ్ళీ 9th షెడ్యూల్ పోవాల్సిందే కదా. సో ఇది పోరాటం చేసి తీసుకురావాల్సిందే. ఇదేందో వీళ్ళు ఆ బీహార్ ఎలక్షన్స్ కు ఏదో మేము చేస్తున్నామని చెప్పి చూపించుకుంటేందుకు చేస్తున్నట్టు, ఆ తతంగం లెక్క కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు.